ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి వామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్షణ. రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా పార్టీ నాయకులు మేము అందరం కూడా సమావేశం జరగడం జరిగింది. ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించాము. ఏదేమైనా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మేమందరం కూడా కొనసాగుతున్నాం. ఆయన 42 సంవత్సరాల స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మా జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు కల్పించి ప్రజలందరూ కూడా మేలు చేసే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం చేసి పెట్టారు. ఎక్కడ ఏమైనా కూడా స్వలాభం కోసమే ఆయన ఢిల్లీ ప్రయాణం చేస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం. విశాఖ స్టీల్స్ నిన్ననే చూశారు, 11,000 కోట్లు దానికి కేటాయించారంటే దాన్ని మరీ కూడా జీవం పోశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మోడీ గారు పూర్తిగా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. నిజంగా చాలా సంతోషకరం. అలాగే పోలవరం కూడా ఈరోజు పనులు ప్రారంభమైన నిన్ననే, మరి రాజధాని కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. అన్నీ కూడా మంచి అభివృద్ధి బాటలో మనం పయనిస్తున్నాం. మన రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో ఎంతైతే వెనుకబాటు జరిగిందో ఇంకా కూడా మన అభివృద్ధి కావాలంటే ఇంకొక 10-15 సంవత్సరాలు కూడా కష్టపడితే తప్ప మన రాష్ట్రం ముందున్న కళ రాదనేది అందరికీ కూడా తెలుసు. ఏదేమైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారి సహకారం పూర్తిగా ఆయన అయితే ఏ విధంగా విజన్ 2047 ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారం మనం అందరం నడుచుకుంటే బాధ్యత మన అందరిపైన ఉంది. ఖచ్చితంగా అదే బాటలో అందరం కూడా పయనిస్తామని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.